వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త క్రియేటర్స్ని ఎంకరేజ్ చేయాలనుకున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హియర్ ఈస్ అ నాన్ స్పాయిలర్ మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిలిం హనుమాన్, డైరెక్టెడ్ బై ప్రశాంత్ వర్మ. ఫస్ట్ మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే లిటరల్లీ నేనైతే పార్ట్ 2 కోసం ఈగర్లీ వెయిటింగ్ ఫ్రెండ్స్. ఎందుకు చెప్తానంటే మూవీ అంత అద్భుతంగా ఉంది, ఇంకా వేరే మాటలు లేవు. ఎందుకు చెప్తానంటే నేను ఎన్ని చెప్పినా మీకు అర్థం కాదు. ఎందుకంటే మీరు ఆ థియేటర్కి వెళ్ళి ఆ విజువల్స్ని, ఆ బీజిఎమ్స్ని, ఆ స్టోరీని మీకు అర్థం చేసుకుంటేనే మీకు ఎందుకు నేను ఇంత చెప్పినా అని మీకు అర్థమవుతుంది. ఇంకా మూవీ మెయిన్ ప్లాట్ విషయానికి వచ్చినట్టయితే హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది కదా, ఆ స్టాచ్యూలో ఒక భాగం నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మూవీ అక్కడే ఎండ్ అవుతుంది. ఇంకా హీరో హీరోయిన్స్ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ప్రతి ఒక్కరిది కూడా అద్భుతంగా ఉంది. ఇక్కడ హైలైట్ విషయం ఏమంటే ప్రతి ఒక్క హీరో క్యారెక్టర్కి, హీరోయిన్ క్యారెక్టర్కి, విలన్ క్యారెక్టర్కి ప్రతి ఒక్కరికి చాలా స్కోప్ ఉంటుంది. ఆ స్కోప్కి తగ్గట్టు ఆ సిచ్యువేషన్స్ ఎలా క్రియేట్ చేసినారంటే ఇంకా వేరే విజువల్స్, విఎఫ్ఎక్స్ ఎంత అద్భుతంగా బాగున్నారంటే ఇంకా వేరే మూవీస్లో నేను చూడలేదు, అంత అద్భుతంగా చూపించినారు. ఇంకా అవును, కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే అక్కడక్కడ కొంచెం గ్రీన్ మ్యాట్ వేసినారు కదా, ఇక్కడ గ్రీన్ మ్యాట్తో ఎడిటింగ్ చేసినారు అట్లా అనిపిస్తుంది. కానీ దానికన్నా ఎక్కువ శాతం మీకు ఇవే కనిపిస్తాయి. అంటే ఎక్కువ విఎఫ్ఎక్స్ వాడినారు కాబట్టి విఎఫ్ఎక్స్వి ఈ విజువల్సే బాగా కనిపిస్తాయి. దానివల్ల ఆ 2-3 సీన్స్ కాడ కొంచెం అట్లా తేడా కొట్టినా కూడా మూవీ మాత్రం సూపర్తో ఉంది. మెయిన్ స్టోరీ బాగుంది, ఎంచుకున్న కథ బాగుంది. హనుమాన్ స్టోరీని దీనికన్నా బాగా ఇంకా రాయలేరు, బాగా తీయలేరేమో అన్నట్టు తీసినారు. పాటలు ప్రతి ఒక్కటి కూడా నచ్చినాయి. ఇంకా కామెడీ టైమింగ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఇందులో మళ్ళీ డ్రామా చాలా బాగుంది, ఎమోషనల్ సీన్స్ కూడా చాలా ఉన్నాయి. అసలు హనుమాన్ అట్లా వస్తాడు, అట్లా ఆ సిచ్యువేషన్లో అలా బయట తెప్పిస్తారు అని కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే చెప్తాను కదా, పార్ట్ 2 కోసం చాలా వెయిట్ చేస్తాను. అసలు నువ్వు మూవీ చూసి బయటకు వస్తే ఇంకా పార్ట్ 2 ఎప్పుడు వస్తుందా అనే పడింది. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 5కి 4 ఇస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. ఎవరైనా చూడనట్లయితే ఖచ్చితంగా ఈ వీకెండ్స్ చూసేయండి. మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ ఎంతవరకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.